ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని కానీ ఆయన పేరు వినపడుతుంది. కానీ కొన్ని ఏరియాస్ లో ఏంటంటే ఇంకా కొంతమందితో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అంటే టీడీపీ పేరు వినపడుతుంది. ఏంటంటారు ఈసారి మీ అంచనా ప్రకారం ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారికి? ఈసారి చూసుకున్నట్లయితే మనం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు ఏ పార్టీ అయితే కానివ్వండి ఇంకా బయటికి రాకపోవచ్చు కానీ వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆడపడుచు ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటి దగ్గర అందరూ చెప్పేది ఏంటంటే మగవారు ఇంకా బయట వేరే పార్టీలో తిరుగుతున్నప్పటికీ వాళ్ళ ఆడవాళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఈసారి పవన్ కళ్యాణ్ గారికి గెలిపించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలి, మీరు ఏ పార్టీలో ఉంటే తిరగండి, ఆ రోజు ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికే వేస్తున్నామని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. లేకపోతే మీకు తిండి పెట్టమని చెప్తా ఉన్నారు. ఇంట్లో లేడీస్ అండి, ఇంట్లో లేడీస్ మీకు తిండి పెట్టడం, మీరు ఆ రోజు వేయకపోతే ఈ మొత్తానికి చాలా చోట్ల అయితే ప్రతి ఏరియాలోనే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది జనసేన పార్టీకి. వాళ్ళలో మేము కలిసి పనిచేస్తా ఉన్నాం. ఆడపడుచులు అయితే ముందే మానేయాలి, మీరు వేరే పార్టీలో ఉంటే ఇప్పటికే జాయిన్ అయిపోవాలి, లేకపోతే కష్టం అని చెప్తా ఉన్నారు. అది కాకపోతే ఓటు మాత్రం అటే వేయాలని చెప్తా ఉన్నారు. అంటే చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవటం వరకు మీరు చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటారు, గెలిచిన తర్వాత కూడా వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన రాష్ట్రం మొత్తం తిరగచ్చు, దేశం మొత్తం తిరగచ్చు. ఇప్పుడు ఇక్కడ లోకల్ గా ఉండి చూడాల్సింది మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ కావచ్చు, మీ నాయకులు. మీరు ఎలా తీసుకుంటారు వాళ్ళకి నమ్మకం ఎలా కలిగిస్తారు? ఈ రోజు చూసినట్లయితే మనం పైనుంచి సెంట్రల్ టీం ఏదైతే వస్తా ఉందో వాళ్ళందరూ కూడా ఏ ఏరియాగా ఆ ఏరియా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరితో నాయకులతో కానీ ప్రజలతో కానీ కార్యకర్తలతో కానీ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడానికి వాళ్ళు అయితే రెడీగా ఉన్నారండి. తర్వాత ఇన్ఛార్జ్ అనేది ఎలక్షన్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. తర్వాత ఆయన ఎంపీగా గెలిస్తే ఇక్కడ ఇన్ఛార్జి ఎవరు వస్తారనేది అధిష్టానం నిర్ణయిస్తుంది గెలవడాన్ని బట్టి. గెలిచిన తర్వాత సెంట్రల్ టీం ఎవరైతే ఇక్కడ పని చేస్తా ఉన్నారో ఇక్కడ వాళ్ళని కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వస్తా అని న్యూస్ వస్తూ ఉంది, వాళ్ళని కానీ ఎవరినైతే నియమిస్తారో తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కార్యకర్త నాయకుడు అందరినీ ఆయన మాట మీద నిలబడతారు. ఎందుకంటే కళ్యాణ్ గారు పంపించిన వ్యక్తి ఎవరైనా సరే మేము తూచా తప్పకుండా ఆయన మాట వినడానికి రెడీగా ఉన్నారండి. ఎవరైనా ప్రజలకి అందుబాటులో ఉంటారా? అప్పుడు మీరుంటారా అని వాళ్ళ సమస్యలు, ఎందుకంటే మీ దగ్గరికి తీసుకొస్తారు. ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లే ముందు మీ దగ్గరికి వస్తే మీరు తీసుకెళ్లాలి. అలా మీరు అందుబాటులో ఉంటారా పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ ప్రజలకి? ఖచ్చితంగా అండి. కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే లోకల్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు ఉండాలి అంటూ ఉంటారు. లోకల్ గవర్నెన్స్ అంటే ఏంటంటే ప్రతి నాయకుడికి ప్రతి ప్రజల్లో ఉండే ప్రతి ఒక్కరి దగ్గర పవర్ ఉండాలనేది కళ్యాణ్ గారి ఆశయం. దానికి తగ్గట్టుగానే ఇన్ఛార్జి గారు ఉన్న ఈ లోకల్ గా మాకు నాయకులు ఎవరెవరైతే ఉన్నారో ఆయన ప్రజలు పనిచేసేవాళ్ళు, నాయకులనే కాకుండా ప్రజలు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరితో కూడా లోకల్ గవర్నెన్స్ అనేది ఏర్పాటు చేసి ఎవరికి వాళ్ళకి ఎంతవరకు ఎంత పరిధిలో ఇవ్వగలిగితే అంత పరిధిలో వాళ్ళకి అప్పచెప్పి పని చేయించే పరిస్థితిలోనే ఉంటుందండి. ఎప్పుడు కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా నాయకులే కానీ డైరెక్ట్ ఆయన దగ్గర వాళ్ళకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరైతే ఇక్కడున్న ప్రజలకి మీరే కనిపిస్తారు కాబట్టి, రేపొద్దున కూడా మీరే కనిపిస్తారు కాబట్టి ఆ నమ్మకం కనిపిస్తుందా మీకు? ప్రజలు ఓట్లు వేస్తారని, లేదంటే మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నారా, మాకు సమస్యలు ఉంటే మీరు తీరుస్తారా అని ఏమన్నా అడుగుతున్నారా? ప్రజలు ఆల్రెడీ బ్రహ్మరథం పడుతున్నారండి. ఎవరు వచ్చినా పర్లేదు పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకుందాం, తర్వాత మీరందరూ ఎలాగ మాకందరూ ఉంటారు నిలబడతారు అని నమ్మకంతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. నాయకులు కూడా చాలా మంది అందరికీ అండగా నిలబడుతున్నారు. ఏ ఏరియాకి ఆ ఏరియా ప్రతి ఒక్కరు ప్రతి ఏరియాలోనే ఉన్నారు, అందరికీ అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు కూడా వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ సమస్య వచ్చినా సరే, పోలీస్ స్టేషన్ సమస్య ఏమనివ్వండి, లేకపోతే వీధిలో ఏదన్నా ఇబ్బంది అయితే అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నాయకులు నిలబడుతున్నారండి. ప్రతి ఏరియా వాళ్ళు వచ్చి నిలబడుతున్నారు ప్రతి ఒక్కరికి. సో ఆ నమ్మకం అయితే జనసేన పార్టీ నాయకుల మీద ప్రజలకు ఉంది. గెలుస్తున్నారంటారు? ఖచ్చితంగా ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తున్నాం. మేము అటుపక్క ₹1,00,000 డబ్బులు కూడా ఇస్తామంటున్నారు. ₹1,00,000 తీసుకుని మేము కూడా జేబులో పెట్టుకుని ఆ ఓటుకి ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామండి. మేము కూడా ప్రజల్లో కూడా మేము డబ్బులు తీసుకుంటాం కానీ ఓటు ఎట్టేయాలో మాకు తెలుసనే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. అయితే గట్టిగా కొడుతున్నాం అండి. డంకా మొత్తం రాష్ట్రం మొత్తం షేక్ అవబోతుంది. పిఠాపురానికి సంబంధించి అటు టెంపుల్స్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఉప్పాడ మత్స్యకారులకు సంబంధించి కావచ్చు, లేదంటే చేనేత కార్మికులకు సంబంధించి కొన్ని స్కీమ్స్ పవన్ కళ్యాణ్ గారు వస్తే చేస్తాను అని చెప్పి ఒక జస్ట్ ఒక చిన్న పెట్టుకున్నారు ఆయన. అవన్నీ కూడా చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు సిల్క్ సిటీ అంటున్నారు, కొంతమంది మత్స్యకారులకు సంబంధించి ఒక స్కీమ్ పెడదాం అంటున్నారు. వాళ్ళకి ఏంటంటారు దాని మీద? ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ గారిని పంపించారండి. ఉదయ్ గారు దేంట్లో దిట్ట అంటే మన సంపద సృష్టించడంలో బాగా దిట్ట ఆయన. అదే అందులో ప్రత్యేకత. ఆయన వచ్చి ఆల్రెడీ అయితే పిఠాపురంలో ఆయన రాబోతున్నాడని ఆయన ముందే తెలుసు కాబట్టి ఆయన ఎక్కడెక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో ఆల్రెడీ హాట్ స్పాట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేశారు ఉదయ్ గారు.
అందులో భాగంగానే చిత్రాడు అయితే కానివ్వండి, ఉప్పాడ సెంటర్ అయితే కానివ్వండి, పిఠాపురం గుడి అయితే కానివ్వండి, తాటిపర్తి చేనేత కార్మికులకి అయితే కానివ్వండి, మన చేబ్రోలు పట్టు పరిశ్రమ అయితే కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్ అవుతుంది, ఎంత డెవలప్మెంట్ ఆస్కారం ఉన్నది అనేది కూడా అంత ఆల్రెడీ డిజైన్ అయిపోయిందండి. ఫస్ట్ దఫాగా 500 కోట్లు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడానికి ఆల్రెడీ సిద్ధం రెడీ అయిపోయింది, ఫైల్ కూడా రెడీ చేశారని చెప్తా ఉన్నారు. కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలవడం జరుగుతుందో ఆ రోజే ఫస్ట్ సైన్ పిఠాపురంకి డెవలప్మెంట్ కి సంబంధించింది పెడతారని ప్రజలందరూ ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దృష్టిలో ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి పిఠాపురం బంగారం కాబోతోంది. చిత్రాడు అనేది ఒక ఫర్నిచర్ హబ్ గా మారుతా ఉన్నదనేది విషయాలు తెలుస్తా ఉన్నాయి. ఉప్పాడ సెంటర్ అనేది సిల్క్ సిటీగా మారుతా ఉన్నది. చిత్రాడ మరియు మళ్ళీ తాటిపత్తి ఇవన్నీ కూడా మన కుంతి మాధవ స్వామి గుడి, మన పుణ్యక్షేత్రాలు అయినటువంటి గుడిని కూడా బాగా డెవలప్మెంట్ అవ్వబోతా ఉన్నాయి. పిఠాపురం అనేది కళ్యాణ్ గారు మన ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారో తెలియదు, కానీ కళ్యాణ్ గారు రావడం అనేది ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ ఎంతో బాగా ఇదిగా జరుగుతుంది. కాబట్టి కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చాలా ఇదిగా జరుగుద్ది. అందరూ అదృష్టం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి వాల్యుయేషన్స్ పెరుగుతాయి, భూముల రేట్లు పెరుగుతాయి, అందరూ వచ్చినాయి అంటారు. మంచి రోజులు వచ్చాయి.